ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేయాలి. ఓం 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 పరమాత్మకు పరమాత్మ స్వరూపమైన మీ అందరికీ నేను నమస్కరిస్తున్నాను. మనం క్రిందటి వారంలో 69 నామాల వరకు మనం చదువుకున్నాం. 69వ నామం ప్రజాపతి అనే నామం వరకు మనం చదువుకున్నాం. ప్రజాపతి అని. ఇప్పుడు 70వ నామం చదువుకున్నాం. హిరణ్య గర్భ అనేటువంటి నామం. హిరణ్య గర్భం. హిరణ్య దీంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి అన్నమాట. 2 పదాలు ఉన్నాయి. హిరణ్య, హిరణ్యము, గర్భము అనేటువంటిది. హిరణ్యము అంటే మనకు తెలిసినట్టు అర్థం బంగారము అని అర్థం అన్నమాట. బంగారం అని ఒకటే కాదు, తేజస్సు అనే ఇంకొక అర్థం కూడా ఉన్నదన్నమాట. గర్భము అంటే కడుపు అని అర్థం అన్నమాట. అంటే బంగారాన్ని కడుపులో దాచుకున్నటువంటి వాడు అని ఈ నామానికి సింపుల్‌గా మనం చెప్పాలంటే అర్థం అన్నమాట. కానీ బంగారాన్ని బంగారాన్ని కడుపులో దాచుకుంటాం ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్న ఇప్పుడు. అంటే బంగారము అంటే చాలా విలువైందది. మనకు తెలుసు. అది బంగారం చాలా విలువైందనమాట అది. దానికి ఒక లక్షణం ఉంది. ఏంటంటే ద్రవించేటువంటి లక్షణం. అంటే అది కారేటువంటి లక్షణం. అంటే బంగారాన్ని గనక లోహాన్ని తీసుకొని వేడి చేసినట్టయితే అది నీడలాగా ఒక ద్రవ పదార్థంలాగా తయారవుతుంది. దాన్ని ఆ ద్రవ పదార్థంగా వచ్చిన దాన్ని మన రకరకాల ఆభరణాల కింద మనకు కావాల్సిన రీతిలో దాన్ని మలుచుకోవచ్చును. అలాగే అది చాలా విలువైంది అని మనం చెప్పుకున్నాం. బంగారం చాలా విలువైంది అని చెప్పుకున్నాం. అంతేకాదు ఇంకొక లక్షణం ఏమిటి అంటే దానికి గ్లిట్టరింగ్ అంటే మెరిసేటువంటి స్వభావం ఉన్నది. అంటే కళకళలాడుతూ మెరిసేటువంటి స్వభావం కూడా ఉన్నది. అందున అన్ని లోహాల్లో కల్లా అత్యంత విలువైనటువంటిది కూడా బంగారమేనని చెప్తారు. అటువంటి దాన్ని అటువంటి తేజస్సుని కలిగినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు. ఆ పరమాత్మ స్వరూపుడు కలిగి ఉన్నాడు గనుక దాన్ని హిరణ్యగర్భుడు అని అంటారనమాట. అటువంటి తేజస్సుని తన యందు కలిగి ఉన్నవాడు గనుక, అటువంటి తేజస్సును తనలో కలిగి ఉన్నటువంటి వాడు గనుక ఆయన హిరణ్యగర్భుడు. ఈ హిరణ్యగర్భ అనేటువంటిది 70వ నామం మనం చదువుకుంటున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ హిరణ్యము అంటే మనం బంగారం అని చెప్పుకున్నాము. తేజస్సు అని చెప్పుకున్నాం. ఈ తేజస్సు ఎలాంటిదంటే బంగారము ఎంత తడతడ మెరుస్తూ ఉంటుందో, ఎంత కాంతివంతంగా మెరుస్తూ ఉంటుందో, అంతకన్నా ఎక్కువ తేజస్సుతో మెరిగేటువంటి వాడు హిరణ్యగర్భుడు పరమాత్మ. అంతేకాదు ఆయన గర్భంలో ఉండేటువంటి తేజస్సు ఎలాంటిది అంటే స్వతఃసిద్ధంగా వచ్చినటువంటి తేజస్సు అది. అందుకనే అన్ని రకాలైనటువంటి తేజస్సులు తన యందే కలిగినటువంటి వాడు, ఆ తేజస్సే రూపంగా కలిగినటువంటి వాడుని హిరణ్యగర్భుడు అంటాడు. హిరణ్యగర్భుడు అంటారనమాట. ఆయనే పరమాత్మ. ఆయనే శ్రీమన్మహావిష్ణువు. మనం సృష్టి రహస్యాన్ని చెప్పుకునేటప్పుడు ఎప్పుడైతే పరమాత్మకి సృష్టి అనేటువంటిది చేసి సంకల్పించాడో, ఆ సృష్టి సంకల్పించినప్పుడు ఆయన
ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్పుకున్నాం మనం. ప్రపంచాలన్నిటిని సృష్టించాడు. దాంట్లో జీవకోటినన్నిటిని కూడా సృష్టించాడు అని చెప్పుకున్నాం. అంటే తనకు ఎప్పుడైతే ఇచ్చ కలిగినప్పుడు, సృష్టిని చేయాలని అనిపించినప్పుడు అంటే దానికి ఒక సృష్టి ఒక ప్రపంచాన్ని సృష్టించినంత మాత్రాన సరిపోదు. మనం ఒక ఎక్కడైనా గానీ మనం ఉన్నాం. మనం ఎక్కడికైనా బయటికెళ్ళామనుకోండి. ఏదైనా గానీ ఆకర్షణీయంగా ఉంటే మనం దాన్ని ఆనందించగలుగుతాం. లేకపోతే లేదు. అలాగే ఒక వస్తువుని సృష్టించినంత మాత్రాన సరిపోదు. దానిలో ఒక ఆకర్షణీయం, ఒక తేజవంతమైనటువంటి ఆకర్షణ అనేటువంటిది దాంట్లో ఉండాలి. అటువంటి వస్తువులనే మనం ఇష్టపడతాము. దాన్ని చూసి మనం ఆనందపడతాము. అట్లాగే పరమాత్మ కూడా తాను సృష్టించినటువంటి ప్రపంచాన్ని, తాను సృష్టించినటువంటి జీవుల్ని కూడా చూసి ఆయన చాలా ఆనందపడతాడనమాట. అటువంటి విశ్వాన్ని సృష్టికి మూలమైనటువంటి తేజస్సుని తనలో కలిగి ఉన్నటువంటి వాడాయన. అంతేకాకుండా ఆయనలో ఉన్నటువంటి తేజాన్ని ఆయన నుంచి ఉద్భవించినటువంటి జీవకోటికంతటికి కూడా పంచుతున్నాడాయన. పంచి వాటన్నిటికి కూడా తానే ప్రభువై ఉంటున్నాడు గనుక, ఆ ప్రాణశక్తి తనలో ఉండేటువంటి సర్వతేజమయ శక్తి చైతన్యం కలిగి ఉంటుంది గనుక, ఆయన్ని హిరణ్యగర్భుడు అని అంటున్నారు. ఇక గర్భం. ఈ గర్భం అనేటువంటి మాటకి ఒక చిన్న అర్థం చెప్పుకుందాం. ఒక ఏదైతే గర్భం అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే, ఏదైతే తన నుంచి బయటకొస్తుందో, బయట కలిగించేటువంటి బయటకి ఉత్పన్నం చేసేటువంటి శక్తి కలిగి ఉంటుందో, దాన్ని గర్భం అని మనం అంటాం అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా, సకల దేవతల్ని కూడా తానే సృష్టించాడు అని చెప్పి చెప్తున్నాడు. మనం చెప్పుకున్నాం. పరమాత్మ సృష్టించాడు అని చెప్పుకున్నాం. వాళ్ళందరూ కూడా తేజవంతులైనటువంటి స్వరూపులే అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనకి కనిపించేటువంటి మనకి విజువల్‌గా కనిపించేటువంటి ఎవరయ్యా అంటే, అమిత తేజవంతంగా కనిపించేటువంటి ఆయన ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు. అతడే అమిత తేజవంతుడైనటువంటి వాడు. మనకి సూర్యోదయం నుంచి అస్తమయం వరకు ఉండేటువంటి కాలంలో అమితమైనటువంటి తేజమయంతో మనలందరినీ రంజింపజేసి, మనలో ఉన్నటువంటి శక్తిని చైతన్యవంతం చేయగలిగే మన మనకి మనం మూవ్ అవ్వటానికి కారణమవుతున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే సూర్యుడు. ఆ సూర్యుడు ఎక్కడి నుంచొచ్చాడు? పరమాత్మ స్వరూపం నుంచే వచ్చాడు గనుక, అతను పరమాత్మ స్వరూపం నుంచే వచ్చాడు కనుక, అతని గర్భంలో ఉన్నాడు అని మనం ఒక రకంగా తెలుసుకోవచ్చనమాట. అంతేకాకుండా మనం యజ్ఞయాగాదులు చేసేటప్పుడు అగ్ని రగిలిస్తాము. అగ్ని స్వరూపుడు అంటే ఆయనేం చేస్తాడనమాట, మనం ఎప్పుడైతే యజ్ఞం చేస్తున్నామో, అగ్నిని తగ్గించామో, మనం వేసేటువంటి హవిస్సులన్నింటిని కూడా ఆయన స్వీకరించి, సకల దేవతలకి ఆయన ఆ హవిస్సులను అందించి, మన కోరికల్ని తీరుస్తున్నాడు. కనుక అటువంటి ఆయన కూడా ఎవరి స్వరూపుడయ్యా అంటే పరమాత్మ స్వరూపుడే. కనుక ఆయన్ని గూడా ఇవన్నీ సూర్యుడు, ఈ అగ్ని వీటందరూ కూడా ఆయన నుంచే ఉత్పన్నమైనటువంటి వాళ్ళు గనుక, ఆయన అంటే ఆయన నుంచే ఉత్పన్నమైనారు అంటే, ఆయన గర్భం నుంచే ఉత్పన్నమైనారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. కనుక ఇలాంటి సూర్యుని యొక్క తేజస్సుని, అగ్ని యొక్క స్వరూపాన్ని, అగ్ని యొక్క తేజోశక్తిని, అద్భుతమైనటువంటి తేజోశక్తిని తన యందే దాచుకుని ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే హిరణ్యగర్భుడు. అంటే మనం హవిస్సులు అందించేటప్పుడు ఆ హవిస్సుల వల్ల వచ్చేటువంటి ఏదైతే శక్తి ఉంటుందో, ఆ శక్తిని సకల జనావళికి అందిస్తున్నాడు గనుక, ఆయన నుండే అంటే పరమాత్మ నుంచి అగ్ని వచ్చాడు. అగ్ని నుంచి సర్వజనులకి ఆ తేజోశక్తి లభిస్తున్నది గనుక, ఆయనే ఆయన్ని మనమంతా కూడా పరమాత్మ స్వరూపం నుంచి ఆ తేజస్సు లభించిందిగా మనం భావించవచ్చుననమాట. కనుక ఆయన్ని మనం హిరణ్యగర్భుడు అంటాం సమంజసంగానే ఉంటుంది అని చెప్పి దీనికి అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పేటప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, జగత్తులోకి వెలుగునందించేటువంటి సూర్యుడిని నేనే, చంద్రుడిని నేనే.
అగ్ని జ్వలిస్తూ ఉంటుంది కనుక దానిలో ఉండేటువంటి తేజస్సు నేనే. తేజాన్ని నేనే. భూమిలో ప్రవేశించేటువంటి తేజస్సుని ఓజస్సు అంటారు. ఈ ఓజస్సు అంటే బలం. ఆ బలం వల్లనే ఆహ్, అక్కడేమవుతుందనమాట భూమిపై ఉన్నటువంటి అనేక జీవరాశులు ఉద్భవిస్తున్నాయి. ఆ దాని నుంచే పంటలు పండుతున్నాయి. దాని నుంచి అన్నం వండిస్తా ఉంది. ఆ అన్నం అంటే అన్నం లభిస్తూ ఉంది. దాని నుంచి ఔషధాలు లభిస్తున్నాయి. కనుక రసస్వరూపుడైనటువంటి ఔషధాలు గూడా జనులు పండిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మానవులు దేహంలో ఉండేటువంటి అగ్ని స్వరూపంగా నేను ఉండి, సకల దశ వాయువుల్లోనూ నేనుండి, మానవునికి ప్రాణశక్తిని కల్పించేటువంటి శక్తిని నేనే. మానవుని యొక్క జనులు అంటే సకల మానవులు అంటే ఇక్కడ జీవరాశులనమాట. జీవరాశుల్లో ఉండేటువంటి ఆ తేజాన్ని నేనే. తర్వాత మానవుల్లో ఉండేటువంటి జీర్ణశక్తిని కల్పించి, వాటికి వాళ్ళ సకల జీవరాశులకి కూడా శక్తిని పరిపుష్టంగా కలిగించేటువంటి వాడిని నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. అంటే దీనికి అంటే చెప్తూ ప్రపంచంలో అంటే సకల లోకాల్లో ఉండేటువంటి తేజస్సులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ తేజస్సులు అంటే మనం ఇంకో రకంగా చెప్పాలంటే అగ్ని అని గూడా మనం అర్థం చెప్పుకోవచ్చనమాట. అగ్ని నుంచి తేజస్సు ఉంటుంది కనుక. సకల మనలో ప్రపంచంలో ఉండేటువంటి అంటే సకల లోకాల్లో ఉండేటువంటి అగ్నులు ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల కలిగేటువంటి తేజస్సు ఏదైతే ఉందో, అవి వెలిగేట్టుగాను అవి దానివల్ల దానివల్ల జనులకు మేలు కలిగేట్టుగాను ఏదైతే ఉంటుందో, దాన్ని కలిగించేవాడిని నేనేను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఆయనే శ్రీకృష్ణ ఆయనే పరమాత్మ. ఆయనే హిరణ్యగర్భుడు అని అంటున్నాం అన్నమాట మనం. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే స అంటే ప్రపంచంలో ఉండేటువంటి సకల లోకాల్లో ఉండేటువంటి రూపాలకి, కారణమైనటువంటి తేజస్సునికి, వాటికి ప్రాణులకి, అన్నిటికి కూడా వాటికి ఆకారాన్ని కల్పించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఆ తేజస్సు అదే తేజస్సు. ఆ తేజస్సుకు మూల కారణమైనటువంటి వారు ఎవరయ్యా అంటే మహావిష్ణువు అని చెప్పి ఈ నామం చెప్తా ఉందన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ జగం అంటే ఒక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, హిరణ్మయమైనటువంటి ముందుగా జగమంతా కూడా మనకి ఇదిగా ఉండేది. ఏంటి నీళ్లున్నాయి. ఆ నీళ్లున్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ ఏం చేశారంటే, బ్రహ్మదేవుడు సృష్టి చేసి సంకల్పించాడు. ఆ సంకల్పించినప్పుడు దాంట్లో ఆయన యొక్క వీర్యం అంటే సంకల్పం అంటే ఇక్కడ వీర్యం అంటే అర్థం సంకల్పం అన్నమాట. ఆ సంకల్పాన్ని వల్ల ఇక్కడ వదిలాడు. ఆ నీళ్ళలో వదిలాడు. ఆ సంకల్పమే ఒక బంగారు గుడ్డుగా మారింది. ఆ బంగారు అండంగా మారింది. ఆ బంగారు అండం నుంచే సకలమైనటువంటి ఆహ్ చైతన్యం గూడా దాంట్లోంచొచ్చి సకల జీవరాశులు ఉత్పన్నమైనాయి అని చెప్తారు. అది ఒక్క పురాణంలో మనకు చెప్తారనమాట. కనుక ఆ అండానికి కారణమైనటువంటి వాడెవరయ్యా అంటే బంగారంగా ఉన్నటువంటి ఆ అండానికి కారణమైనటువంటి వాడు పరమాత్మ గనుక అతను కూడా హిరణ్యగర్భుడు అనటం సమంజసంగా ఉంటుంది. తర్వాత అన్ని తేజాలకి మూలమైనటువంటి వాడెవరైతే ఉన్నారో వాటన్నిటికి మూలకారకుడు ఎవరయ్యా అంటే శ్రీమన్ మహావిష్ణువు. ఆయనే ఈయన ముందు మిగతా ఎవరైనా గానీ, ఏ తేజస్సు కలిగినటువంటి వస్తువైనా గానీ, దేవతలే గానీ, ఎవరైనా గానీ, వాళ్ళందరూ కూడా తక్కువగానే భాషిస్తారు. తక్కువగా భాషిస్తారు. అంటే స్వయం ప్రకాశకత్వం వాళ్ళకు లేదనమాట. పరమాత్మ యొక్క ప్రకాశకత్వం వల్ల ఈయన నుంచి వాళ్ళకి ఆ తేజస్సు అనేటువంటిది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్‌ఫర్ వల్లే అంటే మార్పిడి చెందుతుందనమాట. ఈయన నుంచి ఆయనకెళ్తుందనమాట ఆ తేజస్సు. ఆ తేజస్సు మార్పిడి జరగటం వల్ల వాళ్ళందరూ గూడా భాసిల్లుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. కనుక అటువంటి పరంజ్యోతి ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. ఆయన్నే మనం హిరణ్యగర్భుడు అని అనొచ్చని చెప్పి చెప్తున్నారనమాట. మనకి ఇంకోటేంటంటే ఈ తమస్సుకి, రజస్సుకి వీటన్నిటికి కూడా మూల కారణం మన అవతల ఉన్నటువంటిది ఏంటంటే దివ్యధామం. ఆ దివ్యధామే మనం పరమాత్మ స్వరూపం. పరమాత్మ ఎక్కడుంటాడో దాన్నే దివ్యధామము అని మనం అంటామనమాట. ఆ దివ్యధామాన్ని మనం చేరుకుంటాం కోసమే మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాము.
ఆరాధిస్తే ఆరాధించున్నప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో, ఏ పరంజ్యోతి అయితే మనకి తేజస్సును కల్పించి మనల్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఆయనే శ్రీమన్నారాయణుడు. ఆయన్నే మనం హిరణ్యగర్భుడు అని మనం అనవచ్చుననమాట. ఇక మనకి హిరణ్యగర్భం బంగారం. హిరణ్యం అంటే బంగారం అని చెప్పుకున్నాం. శ్రీమన్ మహావిష్ణువు కొలువుండేటువంటి ఆవాసాన్ని మనం వైకుంఠము అని అంటారనమాట. ఇక్కడ అది ఎట్లా ఉంటుంది అంటే, అది స్వయం ప్రకాశం కలిగి ఉంటుంది. పరమ సత్యంగా అయినటువంటిది. తర్వాత సర్వోత్కృష్టమైనటువంటిది, నిత్య సత్యమైనటువంటిది అయినటువంటిది వైకుంఠం అనమాట. బంగారం ఎలా అయితే మెరుస్తూ ఉంటుందో అది కూడా ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అందులో నివసించేటువంటి వాడు శ్రీమన్ మహావిష్ణువు అని చెప్తారనమాట. ముండుకోపనిషత్తు అని చెప్పి ఒక ఉపనిషత్తు ఉందనమాట. ఆ ఉపనిషత్తులో బ్రహ్మతత్వాన్ని గురించి చెప్తూ సౌనక మహాముని ఏం చెప్తాడయ్యా అంటే, ఎప్పుడైతే పరతత్వమైనటువంటి సాక్షాత్కారం అయిందో, ఆ జీవిలో ఉండేటువంటి హృదయ గ్రంథులన్నీ కూడా విడిపోతాయి అని చెప్తుంటాం. ఎప్పుడైతే హృదయ గ్రంథులన్నీ కూడా విడిపోతాయో, హృదయ గ్రంథులన్నీ కూడా విడిపోతాయో, అతనిలో మనలో ఉండేటువంటి అజ్ఞానం అంతా కూడా నశించిపోతుంది అని చెప్తాడు. ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో కోరికలు నశిస్తాయి అని చెప్తాడు. ఎప్పుడైతే కోరికలు నశించాయో సందేహాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్తారనమాట. ఎప్పుడైతే కోరికలన్నీ కూడా తీరిపోతాయో, ఈ కర్మలు ఈ ప్రారబ్ధ కర్మలన్నీ కూడా ఈ జన్మలో అనుభవించడం అనేటువంటిది నశించిపోతుంది అని చెప్తుంటాడనమాట. అంటే ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఎప్పుడు మనకి ఈ పరతత్వం అనేటువంటి పరమాత్మ సాక్షాత్కారం లభించినప్పుడు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇవన్నీ కూడా అంటే ఈ పరతత్వము అనేటువంటిది కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు అంటే శ్రీమన్ మహావిష్ణువు. ఈ అజ్ఞానమైనటువంటి లేనటువంటి వాడు, ఎట్టి కళంకాడు లేనటువంటి వాడు, స్వయం ప్రకాశత్వం కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీమన్ ప అంటే అట్టి కలి పరబ్రహ్మ స్వరూపం ఏదయ్యా అంటే శ్రీమన్ మహావిష్ణువు. అతడే ఇవన్నీ కలిగి ఉన్నాడు గనక, తన యందే కలిగి ఉన్నాడు గనక ఆయన్ని హిరణ్యకశిపుడు అని అంటామనమాట మనం. తర్వాత మనం నారాయణ ఉపనిషత్తు కనుక తీసుకున్నట్టయితే, పరమాత్మ ఎక్కడుంటాడయ్యా అంటే మనకి చెప్తారనమాట. హృదయ కోశం ఉంటుంది. ఆ హృదయం లోపల ధాన్యపు గింజ మొలక ఎంత చిన్నదిగా ఉంటుందో, ఆ చిన్నది మొలక ఆ ధాన్యపు గింజ యొక్క పైన తెల్లగా ఉంటుందనమాట మొలక. ఆ మొలక ఎంతుంటుందో, ఆ మొలక కన్నా సూక్ష్మమైనటువంటి వాడు హృదయ స్థానంలో ఉంటాడు. ఆయన జ్యోతి స్వరూపంగా వెలుగుతూ ఉంటాడు. ఆయనే పరమాత్మ మన దేహంలో ఉంటాడు అని చెప్పుకున్నాం. అటువంటి అటువంటి హృదయ పద్మంలో హిరణ్యకోశము దాన్ని హిరణ్యకోశము అని చెప్పారనమాట. అక్కడే పరమాత్ముడు ఉంటాడు గనుక ఆయన్ని ఆయనే నారాయణుడు గనుక ఆయనే పరమాత్మ గనుక ఆయన్ని హిరణ్యగర్భుడు అని అంటున్నాం మనం. తర్వాత జలానికి సృష్టికి మొట్టమొదటిగా మనం చెప్పుకునేటప్పుడు జలం పుట్టింది అని చెప్పుకున్నాం. ఆ జలానికి నారము అని పేరు. జలానికి నారము అనేటువంటి అటువంటి నారానికి మొట్టమొదటి గమ్యస్థానం అయినటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపము. కనుక ఆయన్ని నారాయణుడు అని అంటామనమాట మనం. ఆ నారాయణుడు స్వరూపంగా ఆయన నుంచే వచ్చినటువంటి కనుక, ఆ నారాయణుడి నుంచే బ్రహ్మ దేవుడు స్వయంభూగా ఉద్భవించాడు కనుక ఆయన్ని హిరణ్యగర్భుడు అని కూడా అని అంటారనమాట. అట్లాగే మనకి లలితా సహస్రనామాల్లో గనుక తీసుకుంటే బహుశా 638 నామం అనుకుంటా. ఆయన స్వర్ణగర్భ అనే నామం ఒకటి ఉంది మనకి. అది ఆ స్వర్ణగర్భ అనేటువంటి నామం కూడా దాదాపు హిరణ్యగర్భ అనేటువంటి నామంతోటి సరిసమానంగానే ఉంటుందన్నమాట. కనుక ఈ శ్రీమన్నారాయణుడు ఏంటంటే ఈ కారణాల వల్ల ఎన్నిటి కారణాల వల్ల శ్రీమన్నారాయణుడు అంటే పరమాత్మ స్వరూపం మిగతా దేవతలందరిలాగా కాకుండా
మిగతా విలక్షణ స్వరూపం కలిగి ఉండి, తానే స్వయంభూగా ఉండటి, తన నుంచే అన్ని ఉత్పత్తి చేసేటువంటి గుణం కలిగి ఉండటం వల్ల ఆయన మనం హిరణ్యగర్భుడు అని మనం అంటున్నాం అన్నమాట. కనుక ఈ హిరణ్యగర్భ అనేటువంటి నామానికి ఇది సరిపోతుందన్నమాట. ఆ తర్వాత భూగర్భ 71వ నామం భూగర్భ. భూగర్భ అంటే దీంట్లో కూడా మళ్ళీ రెండు ఉన్నాయి. భూగర్భ అంటే భూమిని గర్భమందు కలిగి ఉన్నటువంటి వాడు అని చెప్పి. భూమిని గర్భమందు కలిగి ఉన్నటువంటి వాడు ఇది ఎక్కడ అంటే మనకి 14 లోకాలు ఉన్నాయని చెప్పాం. అంటే భూమి సెంటర్ పాయింట్ కనుక తీసుకున్నట్టయితే భూమికి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే విష్ణుమూర్తి ఉన్నాయని చెప్తున్నాం. ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క విశ్వరూపంలో మనకు కనిపిస్తుందనమాట. ఆవి ప్రాంతంలోనేమో అంటే ఆహ్, ఆవి ప్రాంతంలోనేమో భూమి ఉంటుంది. కడుపు ప్రాంతంలో ఆ పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయని చెప్పి మనకి అంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడి విశ్వరూపం చూపించినప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. ఆయన చెప్తాడు దాంట్లో. అలాగే ఇక్కడ మనం ఎక్కడున్న మన భూమి ఎక్కడుందాయా అంటే, భూమి ఆయన యొక్క పరమాత్మ స్వరూపం యొక్క గర్భంలో ఉంది. కనుక భూమిని గర్భంగా అంటే ఇది సెంటర్ పాయింట్ అనమాట. నాభి ప్రదేశం అనేటువంటిది మానవ దేహానికి కేంద్ర బిందువు అయితే, ఆ కేంద్ర బిందువు దగ్గర భూమి అనేటువంటిది ఉంటుందనమాట. కనుక ఈ భూమిని గర్భమందు ధరించిన వాడు కనుక ఆయన భూగర్భుడైనాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ఈయన ఎల్లప్పుడూ కూడా ఈయన యొక్క భూగర్భుడు. కనుక భూమిని గర్భంలో ధరించాడు బానే ఉందండి. ఈ భూమిని ఎప్పుడు రక్షిస్తూ ఉండాలి. రక్షించడం కూడా ఆయన పని. స్థితికారకుడు. దాన్నెప్పుడు కూడా అలా ఉంచాలన్నమాట. అంటే ధర్మబద్ధంగా ఉంచాలన్నమాట. అలా ఉంచటం అంటే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా అలా ఉంచాలి. అంటే దాంట్లో ఉండేటువంటి దాని మీద నివసిస్తున్నటువంటి సకల జీవరాశులు ధర్మబద్ధంగాను, న్యాయబద్ధంగాను జీవించేటట్టు చూసుకునే బాధ్యత కూడా ఆయనదేననమాట. అంటే ఎప్పుడైతే అంటే ఎప్పుడు గూడా ఒకే రకంగా ఉండదు గదా! కాలం అనేటువంటిది. మారుతూ ఉంటుంది. కనుక ఎప్పుడైతే అధర్మం పెచ్చు పెరుగుతున్నప్పుడు అప్పుడు పరమాత్మ స్వరూపం ఏమవుతుందనమాట, పరమాత్ముడు తాను మళ్ళీ అవతరించి దుష్టులను సంహరించి శిష్టుని రచిస్తాడు. కనుక అటువంటి భూమి మీద ఉండేటువంటి జనాలందరిని కూడా రక్షిస్తాడు. అటువంటి భూమిని తన యందు కలిగి ఉన్నటువంటి వాడు కనుక ఈయన్ని భూగర్భ అని అనటం సమంజసము. ఒకసారి వైకుంఠంలో శ్రీమాన్ మహావిష్ణువు శేషతర్పం మీద ఉండంగా భార్యతో పాటు ఉంటాడనమాట. అప్పుడు సనక సనందాదులు మహర్షులు వస్తారనమాట. వచ్చినప్పుడు నేను లోపలికెళ్ళి శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలి అని చెప్తాను. దర్శించుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళంటారు, "స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారు. కనుక మీరు వెళ్ళటానికి వీల్లేదు" అని చెప్తాను. జయ విజయులు చెప్తారు. జయ విజయులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు గూడా వాళ్ళు పరమ విష్ణు భక్తులనమాట వాళ్ళు. కనుక అప్పుడు వీళ్ళకి మహర్షులకు కోపమొస్తుందనమాట. కోపమొచ్చి మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మించండి అంటారు. ఇది ఇలా జరుగుతుండంగా శ్రీమన్మహావిష్ణువు భయభ్రాంతులైపోతారు. ఎవరు జయ విజయులనమాట. అప్పుడు శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి అనుమతిస్తారనమాట. అప్పుడు విష్ణుమూర్తి అడుగుతాడు, "స్వామి జరిగిందంతా" వాడు చెప్తాడనమాట. చెప్పినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి ఒక శరణోపాయం చెప్తాడు వీళ్ళకి. ఇక్కడ మీరు 3 జన్మలెత్తి నన్నే ద్వేషిస్తూ నా దగ్గరకొస్తారా 3 జన్మల్లోనూ? లేదా నన్నే స్మరిస్తూ 7 జన్మలెత్తి మీరు ఎత్తుతారా అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళేం చేస్తారంటే 3 జన్మలెత్తి మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నా గానీ, ద్వేషిస్తున్నప్పుడు ఏంటంటే తన యొక్క ఎప్పుడు గూడా శత్రువుని నామాన్ని ఎప్పుడు గూడా మనం అనుకుంటూనే ఉంటాం. కనుక మిమ్మల్ని ద్వేషిస్తూ 3 జన్మలెత్తి మీ దగ్గరకొచ్చేస్తాం స్వామి అని చెప్పి తీసుకుంటాడు. అటువంటి జన్మల్లో దాంట్లో అట్టి పరిస్థితుల్లో మొదటి జన్మ ఏంటంటే హిరణ్యక, హిరణ్యాక్షుడు అనమాట. ఈ హిరణ్యక్షులు ఏం చేస్తారంటే వీళ్ళు దితి, కశ్యపుల కుమారులు వీళ్ళు. వీళ్ళు గూడా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళు అయినా గానీ వేదాంగాలన్నీ గూడా శుభ్రంగా చదువుకున్నారు.
బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అనేక రకాలైనటువంటి వరాలు పొందారనమాట అండి. ఆ వరాలు పొంది దాంతోటి ఏమైందంటే మదం ఎక్కేసే వాళ్ళకి అనేక రకాలైనటువంటి దేవతల్ని, మిగతా ఋషుల్ని, మిగతా వాళ్ళందరినీ కూడా మానవుల్ని, సకల జలచర జీవరాశులన్నింటిని కూడా హింసించడం మొదలుపెట్టారు. ఆ హింసించడం మొదలుపెట్టినప్పుడు దాంతో ఏమైందంటే ఒకసారి మొదలుపెట్టారనమాట. అప్పుడు ఒకసారి ఏమవుతుందంటే హిరణ్యాక్షుడికి విష్ణుమూర్తితోటి యుద్ధం చేయాలనేటువంటి సంకల్పం కలుగుతుందనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే భూమిని తన చాపలాగా చుట్టుకొని టు పాతాళంలోకి విసిరేస్తాడనమాట. ఆ సమయంలో శ్రీమన్ మహావిష్ణువు ఏం చేస్తాడంటే వరాహ రూపంలో వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ హిరణ్యకశిపుని చంపేస్తాడనమాట. ఈ రకంగా అంటే తన కడుపులో ఉన్నటువంటి తన గర్భంలో ఉండేటువంటి భూదేవికి అతను హాని కలిగించాడు కనుక అతనేం చేశాడనమాట శ్రీమన్ మహావిష్ణువు తనలో ఉండేటువంటి కాపాడుతున్నాడు గనుక అటువంటి భూమికి హాని కలిగించాడు కనుక ఆ దుష్టుడిని సంహరించాడు విష్ణుమూర్తి. అందుచేత ఆ మహావిష్ణువుకి భూగర్భుడు అనేటువంటి నామం సమంజసంగానే ఉంటుందన్నమాట. కనుక ఇటువంటి సమయంలోనైనా గానీ, ఎటువంటి పరిస్థితుల్లోనైనా గానీ, ఎటువంటి ధర్మానికి హాని కలిగినప్పుడల్లా శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు అనేటువంటిది పరమేశ్వరుని యొక్క లక్షణం. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు గీతలో కూడా చెప్పాడు. ఏ విధంగానంటే పవిత్రాణాయ సాధూనాం వినా వినాశాయ చ దుష్కృతాం కర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు. ఇక చండీ సప్తసతి. ఈ చండీ సప్తసతి అనేటువంటిది శుంభనిశుంభులు ఉండేటువంటి ఇద్దరు రాక్షసుల్ని ప ప దేవతలందరూ కూడా సంహరించిన తర్వాత అప్పుడు పరమేశ్వరుని దేవతలందరూ కూడా కోరుకుంటారు. తల్లి మమ్మల్ని ఈ భూభారం నుంచి మా శత్రువుల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉండి, మా శత్రువులను సంహరించి మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు తల్లి అని చెప్పి వాళ్ళని అడుగుతారనమాట. అమ్మవారు ఆ విధంగానే ఆ విధంగానే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు వచ్చి ఆమె ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అంటే శ్రీమన్నారాయణుడు వచ్చి దుష్టుడిని సంహరిస్తూ ఉంటాడు. అందుచేతన తన భూమికి హాని కలిగించినప్పుడల్లా ఆయన ఉద్భవిస్తున్నాడు గనుక, భూమిని తన యందే దాచుకొని కాపాడుతున్నాడు గనుక ఆయన్ని భూగర్భుడు అని అంటున్నారు. అంతేకాదు భూమికి రక్షించటం తను అంటే భూమిని రక్షించడం అంటే భూమి మీద నివసించేటువంటి సకల ప్రాణులన్నిటిని కూడా కన్నతల్లి ఏ విధంగా బిడ్డని కడుపులో ఉన్న బిడ్డని ఏ విధంగా కాపాడుతూ ఉంటుందో, పోషణనిచ్చి కాపాడుతూ ఉంటుందో, ఆ విధంగానే పరమాత్ముడు కూడా తనలో ఉండేటువంటి అంటే తన గర్భంలో భూమి మీద నివసించేటువంటి ఈ సకల జీవరాశుల్ని పోషిస్తున్నాడు కనుక ఆయన్ని భూగర్భుడు అనేటువంటి నామంతోటి అనటం అనేటువంటి సమంజసం అని చెప్పి చెప్తుంటాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మనలో దశవాయువులు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. ఆ దశవాయువుల్లో ప్రాణశక్తి అనేటువంటిది ఒకటుంది అని చెప్పాను. అది ప్రాణహ అనేటువంటి నామం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ ప్రాణహలో ఏం చెప్పుకున్నాం? ఆ ప్రాణహ అనేటువంటిది పరమాత్ముని స్వరూపమే అని చెప్పి మనం చెప్పుకున్నాం. కనుక ఇక్కడ కూడా ఈ గర్భంలో మనలో ఉండేటువంటి ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో, ఆ ప్రాణశక్తిని మనలో ఉండేటువంటి మనలో ఉండేటువంటి అన్ని అవయవాలకి వెళ్ళి అంటే అవయవాలకి వెళ్తున్నాయి అంటే మనలో ఉండేటువంటి సకల అంటే మనలో కూడా పరమాత్మ లోపల ఎలాగైతే సకల లోకాలు ఉన్నాయి, సకల దేవతా స్వరూపంగా ఉంటున్నాడు ఆయన కూడా మనలో కూడా మన సకల దేవతా స్వరూపాలు మనలోనే ఉన్నాయి. అటువంటి దాంట్లో అన్నిటికీ కూడా సృష్టికి కారణమైనటువంటి వాడు కనుక శక్తి కనుక ఆ దివ్య తేజస్సు మనలో ఉన్నది కనుక ఆ నామాన్ని ఆయన
ఆ తేజస్సుతోటి మనలందరినీ గూడా రక్షిస్తున్నాడు కనుక, దాన్ని మనలో ఉండి రక్షిస్తున్నాడు కనుక, ఆయన్ని భూగర్భుడు అని చెప్పి అనటం సమంజసంగానే ఉంటుంది అని చెప్పి, ఈ నామం బట్టి మనకు తెలుస్తుందనమాట. దీనితోటి ఈ భూగర్భ అనేటువంటి నామం అవుతుంది. అంటే ఇక్కడ మనం హిరణ్యగర్భ, భూగర్భ అనేటువంటి నామాలు మనం తీసుకున్నట్టయితే, హిరణ్య గర్భంలోనేమో ఆయన ఏ రూపంలో ఉండి మనల్ని రక్షిస్తున్నాడు అనేటువంటి తేజస్సుతో ఉండి రక్షిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఆ తేజస్సుతోటి మనలో మన భూమి మీద నివసించేటువంటి, అంటే భూమి అంటే ఇక్కడ ఏంటనమాట, ఇది గర్భంలో, అంటే పరమాత్మ యొక్క గర్భంలో ఉండేటువంటి కడుపులో ఉండేటువంటి సకల జీవరాశుల్ని ఆయన రక్షిస్తున్నాడు గనుక, ఆయన్ని భూగర్భ అనేటువంటి నామంతోటి పిలవటం అనేటువంటిది సమంజసంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఈ భూగర్భ, హిరణ్యగర్భ నామాల్లో అక్కడ తేజస్సు గురించి చెప్పారు. ఇక్కడ ఈయనేమో రక్షణ కల్పిస్తున్నాడు అనేటువంటి నామంతోటి భూగర్భంలో అనేటువంటి చెప్తున్నారనమాట. ఇక మాధవ, 72వ నామం మాధవ. ఇక్కడ మా అంటే లక్ష్మీదేవి అన్నమాట. మా అంటే లక్ష్మీదేవి. అంటే ఇంకొక మామూలుగా అర్థంగా చెప్పుకోవాలన్నట్టయితే, అక్కడ రాక్ష ముర అనేటువంటి రాక్షసుని సంహరించాడు కనుక, ఈయన్ని మాధవుడు అని చెప్పుకుంటాం అనేటువంటిది సమంజసంగా ఉంటుంది. ఇంకొక అర్థం కూడా ఏంటంటే, లక్ష్మీదేవికి ధవుడు, మా అంటే లక్ష్మీదేవి అని చెప్పుకున్నాము. ధవుడు అంటే భర్త అనమాట. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు కనుక, ఈయన్ని మాధవుడు అని అంటారనమాట. మాధవుడు అనేటువంటి నామాంతోటి ఇక్కడ ఏంటంటే, మనకి లక్ష్మీదేవి యొక్క అంటే భార్య యొక్క ప్రాశస్త్యం మనకు బయటపడుతుంది. ఇక్కడ ఏంటంటే, అంటే లక్ష్మీదేవి అనేటువంటిది సకల ఐశ్వర్యాలకు అధిష్టాన శక్తి ఆయన. అటువంటి అధిష్టాన శక్తి ఆయనలో ఉందన్నమాట. ఆయన హృదయంలో ఉంది. ఆ హృదయంలో కొలువై ఉంటుంది ఆవిడ. కనుక ఈమె ఏం చేస్తుందన్నమాట, విష్ణువుకి కావాల్సినటువంటి ఐశ్వర్యాన్నంతటిని, అంటే ఐశ్వర్యము అంటే డబ్బులు ఇవనే కాదు, బంగారము, ఈ ఆభరణాలు అనే కాదు. బలము అనేటువంటి అర్థం కూడా ఉంది. తేజస్సు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. కనుక విష్ణుమూర్తికి కావాల్సినటువంటి బలాన్ని గాని, తేజస్సును గాని ఇచ్చేది ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. అటువంటి ఐశ్వర్యాది దేవత అయినటువంటి లక్ష్మీదేవి శ్రీహరికి పట్టప్రాణి అయి ఉండబడి ఉంది అని మనం చెప్పుకోవచ్చనమాట. అంటూ ఉంది గనక అటువంటి వాడు మనకి శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే, అంటే ఏంటనమాట, ఇంకో రకంగా చెప్పుకోవాలంటే, భర్తకి భార్య అనేటువంటిది ఐశ్వర్యం అనమాట. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే, భర్తకి భార్య ఐశ్వర్యం అనమాట. భార్య ఐశ్వర్యము అంటే ఆనందము అనేటువంటి అర్థం కలిగిన కూడా ఉంటున్నది. భార్య భర్తకి ఆనందం కలిగించేదిగా ఉండాలన్నమాట. ఆనందం కలిగించినప్పుడు అప్పుడు అతన్ని మాధవుడు అని అంటారనమాట. ఇంకోటి కూడా ఏంటంటే, మనం మౌనం గాని, మౌనం చేత గాని, ధ్యానం చేత గాని, యోగం చేత గాని, వీటన్నిటి ద్వారా మనం పరమాత్మను తెలుసుకోవచ్చనమాట. అంటే జప, తప యోగాలతోటి భక్తి, భక్తి, ధ్యానం, జపం, తపం, యోగం మొదలుగా రెండింటితోటి కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవచ్చునని చెప్పి మనకి భారతం చెప్తుందనమాట. కనుక దాంట్లో ఒకటేంటంటే మౌనం. మౌనం మౌనం ఎంత మౌనంగా ఉంటే మనం అంత దానిలో మన సహనశక్తి అనేటువంటిది పెరుగుతుందనమాట. అంటే ఎప్పుడైతే సహనశక్తి పెరిగిందో మనం ధ్యానం చేయగలం అనమాట. ఆ ధ్యానంలో మనం కూర్చోవచ్చనమాట. కనుక అటువంటి వీటన్నిటి చేత ఎవరినైతే మనం తెలుసుకుంటున్నామో, ఏ పరమాత్మనైతే తెలుసుకున్నామో అతనే మాధవుడు అని కూడా పిలువబడతాడు అని చెప్పి మనకి మహాభారతం చెప్తుందనమాట. అంతేకాకుండా అనంతమైనటువంటి జ్ఞానశక్తి ఎవరైతే ఉంటారో దాని శక్తి దాన్ ఎంత ద దాన్ని మధువు అని అంటారన్నమాట. మధువు అంటే సామాన్య అర్థంలో తేనె. మధువు అంటే తేనె. మధువు అనేటువంటి ఎంత అంటే తేనె ఎంత తియ్యగా ఉంటుందో, మనకి జ్ఞానం కలిగినప్పుడు కూడా మనం అంత ఆనందాన్ని పొందుతామన్నమాట. అంటే
తేనె మనం తీసుకుంటున్నప్పుడు ఎంత తియ్యగా ఉండి మనం ఆ మధురానుభూతిని ఎలా పొందుతామో, అలాగే మనం గూడా జ్ఞానాన్ని పొందినప్పుడు అనంతమైనటువంటి జ్ఞానం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు, మనం అంతే అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని పొందుతాము. దాన్ని మనం మహదానందము అని అంటారు. ఆ మహదానందం పొందిన దాన్ని కలిగినటువంటి వాడే మాధవుడు అని చెప్పవచ్చనమాట. మనం ఇంకోటేంటంటే తుమ్మెదలు. తుమ్మెదలు పువ్వు మీద వాలి దానిలో ఉండేటువంటి మకరందాన్ని తీసుకుంటాయి. ఆ మకరందాన్ని తీసుకొని దాన్ని దాని నుంచి అవి ఆనందం పొంది, ఆనందంతోటి ఎప్పుడు గూడా అవి విహరిస్తూ ఉంటాయనమాట. అలాగే అది వాడవి ఎలా ఆనందం పొందుతాయో, అలాగే మానవుడు గూడా భక్తి జ్ఞాన, యోగ ధ్యానాల చేత మాధవుడిని తెలుసుకున్నప్పుడు గూడా అంతకంటే ఎక్కువ మహదానందాన్ని పొందుతాడు. అట్టి మహదానందం పొందినటువంటి వాడు, దానిని కలిగినటువంటి వాడు, అట్టి మధువును మనకు ప్రసాదించేటువంటి వాడు ఎవరయ్యా అంటే మాధవుడు. పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపాన్నే మనం మాధవుడు అని అనవచ్చు అన్నమాట. ఇంకా దాన్నే మనం ఏంటంటే అలా ఆనందం పొందటాన్ని అమృతత్వము అంటాం అనమాట. అమృతము అంటే మరణం లేనటువంటి వాడు, మరణం లేనటువంటిది అని అర్థం అనమాట. అటువంటి తత్వాన్ని అంటే మోక్షదాయకమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనం పొందుతాము. అనంత జ్ఞానశక్తితోటే మనం మో దీన్ని పొందుతాం మనం. అంటే మహదానందం పొందుతాము. ఆ మహదానందం పొందినప్పుడు మనం మోక్షము అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఆ మోక్షమే బ్రహ్మతత్వం అన్నమాట. ఆ బ్రహ్మతత్వాన్ని మనం కలిగినటువంటి వాడే సచ్చిదానంద స్వరూపుడు. ఆ సచ్చిదానంద స్వరూపుడే మధువు. ఆయనే బ్రహ్మస్వరూపుడైనటువంటి నారాయణుడు. ఆయనే పరమాత్మ. ఆయనే మనం మాధవుడు అని అనవచ్చును. మనకి ఈ మాధవుడిని ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి అంటే పరమాత్మ స్వరూపాన్ని మాధవ స్వరూపాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి దాన్ని చాందోగ్యోపనిషత్తులో మధు విద్య అనేటువంటి ఒక విషయం ఉంటుందన్నమాట. కనుక ఆ మధు విద్య అనేటువంటి విద్య గురించి చెప్తారు దాంట్లో. అంటే పరమాత్మ మాధవ స్వరూపాన్ని గురించి ఇక్కడ వివరిస్తారు గనక, ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి విషయం కనుక దాన్ని మధు విద్య అంటారనమాట. దాని ద్వారా తెలియబడేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే మధు విద్య చాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి మధు విద్య ద్వారా ఏ పరమాత్మ స్వరూపం అయితే తెలియబడుతుందో, ఆయన్ని మనం మాధవుడు అని అనవచ్చుననమాట. మనం ఈ మాధవుడు అని మనం ఎప్పుడైతే అంటున్నామో, మధు విద్య అని మనం అంటున్నాము. మధు విద్య అని మనం గనక మధు విద్యను గనక మనం కూలంకషంగా చెప్తున్నట్టయితే, ఇదంతా కూడా బ్రహ్మజ్ఞానానికి సంబంధించిందేనని మనకు తెలుసుకున్నాము. కనుక కనుక అది తత్వపరంగా కానీ, వేదాంత పరంగా కానీ మనం గనక విశ్లేషించుకుంటే అది బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించినటువంటిది అని తెలుస్తుందనమాట. ఆ పరబ్రహ్మ స్వరూపానికి తెలిసిందే కనుక దాన్ని బ్రహ్మ విద్య అని కూడా అంటారు అని చెప్పి చెప్తామనమాట. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టు పువ్వులు అనేటువంటివి మనం చెప్పుకున్నాం ఇందాక. పువ్వుల్లో ఉండేటువంటిది మధువు, తేనె ఉంటుందన్నమాట. తేనెని ఈ తేనెటీగలు ఆస్వాదిస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే జగము అంటే లోకాలన్నిటిని కూడా మనం వికసించిన పుష్పంలాగా మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ప్రతి దాంట్లోనూ భగవంతుడనేటువంటి వాడు ఉంటాడు గనుక, పరమాత్మ స్వరూపం ఉంటుంది గనుక, పరమాత్మ స్వరూపం తన తేజస్సుతోటి వికసిస్తుంటుంది గనుక, ఆ వికసించినటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో, అది మనకి ఆనందాన్ని కుదురుతుంది కనుక దాన్ని కూడా మనం మధువు దాని దాన్ని దాని సారాన్ని మనం మధువు అనొచ్చనమాట. అటువంటి మధువుని కలిగినటువంటి వాడు అంటే పుష్పం కలిగినట్టు జగత్తును కూడా మనం వికసనాత్మకమైనటువంటి పుష్పంగా పోల్చవచ్చును. అటువంటి జగత్తును కలిగినటువంటి పరబ్రహ్మ తత్వమే మధువు అనమాట.
ఎటువంటి దాన్ని కలిగినటువంటి వాడు ఎటువంటి దాన్ని మనం తెలుసుకోవాలంటే బ్రహ్మజ్ఞానం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన విద్య ఇదే అంటే మధు విద్య ఒకానొకటి. అటువంటి వాడు దాని ద్వారా గ్రహింపబడినటువంటి వాడు కనుక పరబ్రహ్మ ఆయన్ని మాధవుడు అని అనవచ్చును అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. కనుక ఈ మాధవుడు అనేటువంటి నామానికి క్లుప్తంగా అర్థం ఇదనమాట. ఇక ఇంకోటి ఏంటంటే బృహదారణ్యకోపనిషత్తు అని చెప్పి ఒక ఉపనిషత్తు ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే బృహదారణ్య బృహదారణ్యకోపనిషత్తు ఉంది అనమాట. దాంట్లో బ్రహ్మజ్ఞానాన్ని గురించి దాంట్లో బ్రహ్మజ్ఞానాన్ని గురించి దాంట్లో కూడా అద్విద్య గురించి చెప్పబడింది అనమాట. అక్కడ ఏం చెప్పారంటే యజ్ఞావల్కుడు అనేటువంటి ఋషుడు ఉన్నాడు అనమాట. ఆయనకి ఇద్దరు భార్యలు. ఒక ఆమె పేరు కాత్యాయని, రెండో ఆమె పేరు మైత్రేయి. దీంట్లో కాత్యాయని అనేటువంటి వాడు ఆమె సాధారణ గృహిణిగా జీవిస్తూ ఉంటుంది. ఈ మైత్రేయి అన్న ఆవిడ ఆధ్యాత్మికతలో మందివేశం చేయనమాట. ఆయన ఒకరోజు ఈ యజ్ఞవల్క మహర్షి ఏం చేస్తాడంటే తన భార్యలతో చూసుకుని భార్యలతో కూర్చోబెట్టుకుని ఆయన అంటాడు, నేను సన్యాసం అంటే ఎంత గృహస్థుడైనా కానీ భార్య అనుమతి లేకుండా సన్యాసంగా తీసుకుంటానికి అవకాశం లేదనమాట. భార్య అనుమతి ఉండాలన్నమాట. కనుక ఆ భార్యలతో అంటాడు, నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాడు కనుక నాకున్నటువంటిది ఏదైతే ఉన్నదో అంతా మీకు ఇస్తాను. కనుక మీరు దానికి సంబంధించినటువంటి దాన్ని మీకు పంచిపెడతాను. కనుక నేను మాత్రం సన్యాసం స్వీకరిస్తాను అని చెప్తానన్నమాట. ఆ సమయంలో మైత్రేయి ఉంటుంది, స్వామి అశాశ్వతమైనటువంటి సిరి సంపదలు నాకు ఇవన్నీ నాకొద్దు. నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని ఆవిడ అడుగుతున్నాను. ఆవిడ కోరిక ప్రకారంగా బ్రహ్మజ్ఞానాన్ని మైత్రేయికి యజ్ఞావల్కుడు ఉపదేశిస్తాడన్నమాట. ఆ సందర్భంలో ఏం చెప్తాడంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతము సృష్టియే జగత్తు. ఈ జగత్తంతా కూడా పరమాత్మ చేత సృష్టింపబడింది. ఇవన్నీ కూడా ఎలాగంటే ఈ భూమి ఎలా ఏర్పడి సకల లోకాలు ఎట్లా ఏర్పడాయంటే తేనెటీగలు కనుక ఒక తేనెతుట్టెని ఏ విధంగా అనేకమైనటువంటి తేనెటీగలన్నీ కలిపేసి ఒక తేనెతుట్టిగా ఏర్పడి నిర్మిస్తాయో ఒక తేనెతుట్టెని నిర్మిస్తాయో అదేవిధంగా పంచభూతాలు మిగతావన్నీ కూడా కలిపి ఈ పృథ్వీని నిర్మించాయి. కనుక ఈ సమస్త భూతాలకి కూడా నిలవు ఈ భూమియే. ఈ భూమిని మనం మధువుగా మధువుగా చెప్పవచ్చు అని చెప్పాను. అంటే తేనెతిట్టు ఏ విధంగా తేనెటీగలకు ఆశ్రయంగా ఉంటుందో సకల భూతాలకి కూడా ఈ భూమి అనేటువంటిది ఆశ్రయంగానే ఉంటుంది. అందుచేత భూమిని మధువు అంటారనమాట. కనుక దానికి ఈ భూమిలో ఉన్నటువంటి వాడు ప్రకాశవంతుడు, అమృతమయుడు అనేటువంటి పరమాత్మ స్వరూపం. కనుక ఆయన్ని మనం ఆయన్నే ఆయన్నే మనం మాధవుడు అని మనం అనవచ్చు అని చెప్పి చెప్తాం అన్నమాట. అదేవిధంగా జలం సమస్త భూతాలకి ప్రాణాధారమైనటువంటిది జలం కనుక ఆ సకల ప్రాణాలకి మధువు, భూతాలకి సకల భూతాలకి కూడా జలానికి మధువు, సకల భూతాలు కూడా జలానికి మధువు. జలాన్ని రేతస్సు అని కూడా అంటారు కనుక ఆ జలంలో కూడా ఉండేటువంటిది పరమాత్మ స్వరూపమే కనుక ఆ రేతస్సులో ఉండేటువంటి పరమాత్మ ఆయనే తాను బ్రహ్మజ్ఞానమే కనుక ఆయన్ని మనం మాధవుడు అని అనొచ్చు అన్నమాట. అలాగే జీవులన్నిటికీ కూడా మనలో ఉండేటువంటి అక్కడ మనం చెప్పుకున్నట్టు అగ్ని మనలో ఉన్నది అని చెప్పుకున్నాం. అగ్ని మనలో ఉన్నది, అది మనలో ఉండేటువంటి మధువు లాంటి అగ్ని కూడా మనలో మధువు లాంటిది అనమాట. దాన్ని
దాన్ని ఆధారంగా చేసుకునే ప్రాణాలన్నీ కూడా జీవిస్తూ ఉంటాయి కనుక, ఆ రూపంలో ఉండేటువంటిది కూడా పరబ్రహ్మ స్వరూపమే. అలాగే వాయువు, అలాగే అన్ని భూతాల్లోనూ మన సూర్యుడు అన్ని భూతాల్లోనూ ఉంటాడు కనుక, ఆయన్ని మనం కూడా మధువు అని అనొచ్చనమాట. ఇలా సకల భూతాల్లోనూ ఆవరించి ఉన్నటువంటి సమస్త దిక్కుల్లోనూ, సమస్త భూతాల్లోనూ ఆవరించి ఉన్నటువంటిది వధువు రూపంలో ఉన్నటువంటి ఉంటది కనుక, అన్నిట్లోనూ ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో, అతడే పరబ్రహ్మ స్వరూపుడు. కనుక ఇలాంటి అంతేకాదు చంద్రుడు, మనలో ఉండేటువంటి తేజస్సులోను, మేఘాల్లోను, ఆకాశంలోను అనేటువంటి సకల ధర్మం, సత్యం అన్నిట్లోనూ కూడా పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది మధు రూపంలో ఉంటాడు కనుక, ఆ మధువే పరబ్రహ్మ స్వరూపము. ఆ మధు ఆయన్నే మనం ఆత్మస్వరూపుడుగా విజ్ఞానమయుడైనటువంటి అన్నిటికీ అధిపతి కనుక, ఆయనే సకల దేవతలకి, సమస్త లోకాలకి, సమస్త ప్రాణులకి అన్నిటికి కూడా ఆహ్, ఆయనలోనే ఉన్నాయి కనుక, ఆయనే పరబ్రహ్మ స్వరూపం అంటూ విజ్ఞానవల్పుడు ఈ మధు విద్యని ఆహ్, ఆమెకు ఉపదేశించాడనమాట. ఈ మధు విద్య చేత తెలియబడేటువంటి వాడే మానవుడు. ఆయనే శ్రీమన్నారాయణుడు అని చెప్పి చెప్తారనమాట. కనుక ఈయన్నే మనం 72వ నామం మాధవ అని మనం చదువుకున్నాం. ఇక మూడవ నామం మనం చదువుకోవాలి. 73వ నామం మధుసూదనః అనేటువంటి నామం వచ్చే వారం మనం చదువుకున్నాం. ఇక్కడితోటి ఒక్క నామం గనక మనం చదువుకుంటే ఈ మధుసూదన అనేటువంటి నామం గనక మనం చదువుకుంటే ఈ 8 శ్లోకాలు మనం పూర్తి చేసినట్టు అవుతుందన్నమాట. కనుక అది కూడా ఇప్పుడే చదివేసుకుందాం. మధుసూదనః అంటే మధువు అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడు కనుక మధుసూదన అనేటటువంటి నామాన్ని అని పరమాత్మ స్వరూపాన్ని మనం అనొచ్చనమాట. అంటే పూర్వకాలంలో ఒకానొకప్పుడు శ్రీమన్ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండంగా ఆయన యొక్క చెవిలో ఉండేటువంటి గుబులు ద్వారా అంటే చెవిలో ఉండేటువంటి మలం ద్వారా ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు. మధువు, కైబటుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళని పుట్టుకొచ్చి వాళ్ళేం చేశారంటే బ్రహ్మదేవుడి దగ్గర ఉండేటువంటి ఇది ఉంటుంది కదా! మన వేదాలుంటాయి కదా! ఆ వేదాన్ని తీసుకొని వెళ్ళేసి పాతాళలోకంలో దాచేశారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తే, ఆ ప్రార్థనకి ఆయన మేలుకొని జరిగిన విషయం అంతా తెలుసుకొని, అప్పుడు తో యుద్ధం చేస్తాడనమాట. కొన్ని వేల సంవత్సరాలు ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన వాడు చావడనమాట. ఆఖరికి వాళ్ళకి అహంకారంతోటి ఈయన విష్ణుమూర్తిని అంటారు, "నీకే వరం కావాలో కోరుకో" అంటాడు. కోరు కోరుకోమంటే అప్పుడు విష్ణుమూర్తి, "మీరు నా చేతిలో చావాలి" అని అడుగుతాడనమాట. అట్లా వాళ్ళ చేతిలో విష్ణుమూర్తి చేతిలో వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళిద్దరూ కూడా చనిపోతారన్నమాట. అందులో మధువు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కనుక ఈయన్ని మధుసూదనుడు అని సూదనుడు అంటే అంతమొందించడం అనమాట. కనుక మధువు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కనుక ఈయన్ని మధుసూదనుడు అని అంటారన్నమాట. అలాగే మనకి ఇంద్రియాలు, మనలో ఉండేటువంటి ఇంద్రియాలు, ప్రాపంచిక విషయాలు ఇవన్నీ కూడా అత్యంత తీయంగా ఉంటాయి. కానీ అవి అత్యంత చేదుగాను ఉంటాయన్నమాట. అంటే మనకి యోగ ప్రతిబంధకాలన్నమాట ఇవి. అంటే మోక్ష ప్రతిబంధకాలన్నమాట ఇవి. వాటిని వాటిని నాశనం చేయటానికి పరమాత్మ స్వరూపం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి గనుక, ఆ నిగ్రహించుకుంటం అనేటువంటిది పరమాత్మ సాధన ద్వారా జరుగుతుంది. అట్టి సాధన కల్పించేటువంటి వాడు శ్రీమన్ మహావిష్ణువే కనుక ఆయన్ని మనం మధుసూదనుడు అని అనవచ్చునన్నమాట. వేదంలో ఉండేటువంటి వేద ధర్మాలతో లోకాన్ని శాసించేటువంటి వాడు నారాయణుడు.
ఆ ధర్మంతోటి సృష్టిని రక్షిస్తూ దుష్టులను శిక్షించేవాడు కనుక ఆయనే నారాయణుడు కనుక అటువంటి ఆయనే సర్వశక్తివంతుడు కనుక ఆయనే మనం మధుసూదనుడు అని నామంతో మనం ఉచ్చరించడం అనేటువంటిది సమంజసంగా ఉంటుంది అని చెప్పి మనకి ఈ నామం వల్ల మనం తెలుసుకోవాలి. అంటే మనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని నశింపజేసి దేవతా భావాన్ని అంటే మోక్షప్రదమైనటువంటి భావాన్ని ధర్మబద్ధతని మనకి నేర్పించేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు కనుక ఆయన పరబ్రహ్మ స్వరూపం కనుక ఆయన్ని మధుసూదనుడు అని అని చెప్పి నేను చెప్తారు. ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. దీంతో మనకి 73 నామాలు పూర్తయినాయి. 8 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ వారంలో ఈశ్వరో విక్రమి ధన్వి మేధవి ఈశ్వరో విక్రమి ధన్వి మేధావి విక్రమ క్రమ అనురోత్తమో దురాదృశ కృతజ్ఞ పితృపవాన్ అనేటువంటి ఈ నామాన్ని గురించి మనం నెక్స్ట్ వీక్లో చదువుకుందాం. దీంతో వాళ్ళ క్లాసు చేసుకున్నాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఏమా సైటు అంకుల్ చెప్పండి అంకుల్. అర్థమైందా? అర్థమయ్యే అంకుల్, బాగా అర్థమైందండి. అర్థమయ్యే అంకుల్, రాస్తున్నాను కూడా అండి. థ్యాంక్ యూ అంకుల్. ఓకే ఓకే ఓకే. సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తాన్ సుఖినో. ఓం శాంతి శాంతి.